నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వశక్తిమై అయిన జగదాంబను వాక్, బుద్ధి, జ్ఞాన స్వరూపిణిగా భావిస్తే ఆమెయే సరస్వతీదేవి. నాదాత్మకమై, ప్రణవమై, అక్షర రూపమై, సప్తస్వర సమన్వితమై, వ్యక్తీకరణ శక్తి అయి భాసించే వాగ్దేవి శ్రీవాణి. అలాంటి దివ్య జననికి ఆలయాలు అతి అరుదుగా ఉంటాయి. ఆ అరుదైన ఆలయ పరంపరలోనిదే నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో నెలకొన్న శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. సంవత్సరంలో ఈ సరస్వతీదేవి ప్రతిష్టాపన జరిగింది. ఆనాటి నుంచి ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతోంది. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలోని సరస్వతీనగర్ ప్రాంతంలో నెలకొన్న శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి ఆలయం ఎంతో ప్రసిద్ధమైంది. సువిశాలమైన ఆవరణలో ఆలయ సముదాయం ఆహ్లాదనీయంగా, ఆకర్షణీయంగా మురిపిస్తుంది. సుందర వర్ణరంజితమైన గోపురం, ముఖమంటపం ముచ్చట గొలుపుతాయి. శ్రీవాణి అందించే విద్యావరాన్ని అందుకోవడానికి బాన్స్వాడ సరస్వతీ నిలయానికి అసంఖ్యాకంగా విద్యార్థులు తరలివస్తారు. ఆలయ ముఖమంటపంలో గర్భాలయానికి కుడివైపున ఉన్న చిన్న మందిరంలో పాలరాతితో మల్చిన సిద్ధిప్రద గణపతిమూర్తి భాసిల్లుతుంది.
గర్భాలయంలో సరస్వతీదేవి చిన్మయ స్వరూపిణిగా సుమధుర హాసినిగా దర్శనమిస్తుంది. సుందర రూపిణిగా సిద్ధిబుద్ధి రూప సమన్వితంగా దీపిస్తుంది. సకల విద్యల్ని అనుగ్రహించే మూలకారక శక్తిగా జీవన గమనంలో లౌకిక వ్యవహారాలు కొనసాగించడానికి కావలసిన సుమేధోదాయినిగా హంసవాహిని బాసిల్లుతోంది. ఓం జయ సరస్వతి మాతా. గర్భాలయంలో పాలరాతితో మల్చిన సరస్వతీమాత విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. చతుర్భుజిగా నేత్రద్వయంతో మందస్మితంతో రజత కిరీటం మకర తోరణాదులతో దివ్య ప్రభాభాసితమై పద్మాసనంలో విరాజిల్లుతుంది. చంద్రవదని పద్మాసిని ద్యుతి మంగళకారి సోహి శుభ హంస సవారి. కచ్చెపి వీణను ధరించి మృదు మంజులగా వీణియను మీటుతూ తన భక్తులను జ్ఞాన సరస్సులో విహరింపచేస్తుంది. సరస్వతి అన్న పదానికి మూలధాతువు సరహ సరహ అంటే కాంతి అని అర్థం. సరస్వతి అంటే వెలుగులనిచ్చేది. ఆమె మనకు జ్ఞానమనే వెలుగుల్ని ప్రసాదిస్తోంది. అజ్ఞానాంధకారాన్ని తన చూపుల కాంతితో జ్ఞానం అనే వెలుగుతో పటాపంచలు చేసే మహిమాన్వితమూర్తి సరస్వతిగా చెప్తారు. నిర్మలమైన హృదయంతో ఏకాగ్రతతో ప్రేమతో భక్తితో సరస్వతిని ఉపాసిస్తే సకల విద్యలు కరతలామలకమవుతాయంటారు. పోషితాఖిల భక్తాయ సర్వాభీష్ట ప్రదాయిని శ్రీ బాన్సువాడ నిలయే సరస్వతి నమోస్తుతే అంటూ భక్తులు గీర్వాణికి ప్రణతులు చెల్లించుకుంటారు. అమ్మవారి ముంగిట పాదపీఠ సమక్షంలో కలశంపై శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంటుంది. శ్రీచక్ర రాజనిలియే శ్రీమత్ త్రిపుర సుందరి అని లలిత సహస్రనామం జగదంబను ప్రస్తుతించింది. అలాంటి జగన్మాత చదువుల తల్లిగా వరాల కల్పవల్లిగా ఇక్కడ కొలువు తీరింది. బ్రహ్మ మనస్సు నుంచి 10 మంది పురుషులు 10 మంది స్త్రీలు ఆవిర్భవించారని, స్త్రీలలో చివరి కుమార్తెకు అంగజ, ఆత్మజ, శతరూప, గాయత్రి,
సావిత్రి, బ్రాహ్మణి అనే పేర్లతో పాటు సరస్వతి అనే నామం ఉందని వేద కథనం. సరస్వతిని మోహించి బ్రహ్మ వివాహమాడాడనే వృత్తాంతం విస్తృత వ్యాప్తిలో ఉంది. स्वीकार करो ज्ञान चक्षुदे माता సరస్వతిని శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధి వల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది గుణదాయిని అనే 7 నామాలతో వ్యవహరిస్తారు. ఈ 7 సారస్వత శక్తులంటారు. సరస్వతీమాత సకల లోకాలకు జ్ఞానభిక్ష పెడుతుంది. జ్ఞానమే బ్రహ్మ కాబట్టి ఆమె బ్రహ్మరూపిణి. माँ सरस्वती की आरती जो कोई जन गावे ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో ఉదయం, సాయంకాల సమయాలలో అమ్మవారికి నిర్వహించే పంచామృత అభిషేకాలు అత్యంత నయనానందకరం. స్వయంగా మహిళా భక్తులు ఈ అర్చనాది అభిషేక కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని అమ్మ కృపకు పాత్రులవుతుంటారు. నిత్య జీవన వాహినిగా శారదామాత పూజా పరంపర కొనసాగుతుంది. వసంత పంచమి ఈ ఆలయంలో జరిగే ప్రధాన వేడుక. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. భక్తులు వసంత పంచమి నాడు దీక్ష స్వీకరించి రథసప్తమి నాడు దీక్షను విరమిస్తారు. దీక్షాకాలంలో భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదులు ముగించుకొని కలశంలో దేవిని ఆవాహన చేసుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. మూలమంత్ర జపంతో అమ్మవారిని కొలుచుకుంటారు. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో మూలా నక్షత్రం నాడు విశేషమైన రీతిలో సరస్వతీదేవిని అలంకరింపజేస్తారు. భారతీదేవికి భవ్యమైన పూజా సంవిధానం, ఆరాధనా పరంపర నిత్యం ఓ క్రమపద్ధతిలో కొనసాగుతుంది. అభిషేకాలతో పాటు ముత్తైదువుల కుంకుమ పూజలు, మంగళహారతులతో ఇక్కడ శోభస్కర వాతావరణం నెలకొని ఉంటుంది. సహస్రధారయుక్తంగా పంచామృతాలతో ఉత్సవమూర్తికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి శారదాంబను అందరూ విశేషంగా పూజించాల్సిన తిథి మాఘ శుద్ధ పంచమి. దీనినే శ్రీ పంచమి అంటారు. సరస్వతీదేవి ఆవిర్భవించిన ఈ పుణ్యదినాన అమ్మను పూజిస్తే సర్వ అభీష్టాలు నెరవేర్తాయంటారు. శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహ అనే వేదోక్తమైన సరస్వతి అష్టాక్షరి మూలమంత్రాన్ని పఠించడం ద్వారా సకల కళల్లో ఆరితేరవచ్చంటారు. శ్రీమన్నారాయణుడు ఈ మంత్రాన్ని గంగా తీరాన భృగు మహర్షికి ఉపదేశించాడని, భృగువు శుక్రుడికి, బృహస్పతికి ఉపదేశించాడంటారు. బాన్స్వాడ సరస్వతి సన్నిధిలో సరస్వతీదేవి ఉత్సవమూర్తికి భక్తులు కుంకుమ పూజలు నిర్వహించుకుంటారు. మహిళా భక్తుల మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ ఇక్కడ వెల్లివిరుస్తుంది.
భక్తులు అనంతరం ఇదే ఆలయంలో కొలువుదీరిన ఇతర దేవీ దేవతలను దర్శించుకుంటారు. అక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఆలయ ప్రాంగణంలో నాగదేవత భారీ పంచఫణి ఛాయలో నెలకొని ఉంటుంది. నాగదేవత శిరస్సుపై విడిగా సప్తఫణి విలసిల్లుతుంది. భక్తులు సరస్వతీదేవి దర్శనానంతరం ఈ నాగదేవతను మనసా వాచా దర్శించుకుంటారు. ఆలయం ఎదురుగా పంచవటి పేరిట పంచమహావృక్షాల సముచ్చయం ఉంటుంది. మహిళా భక్తులు ఈ పంచవటికి ప్రదక్షిణలు గావించి నమస్కరించుకుని పసుపు కుంకుమలతో అర్చించి పూజించుకుంటారు. బాన్స్వాడ సరస్వతి సన్నిధానంలో అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, అక్షరాభ్యాసాలు, భజనాది సంకీర్తనలు నిత్యకృత్యాలు. సకల సంపదలకు మూలాధారం విద్య. అలాంటి విద్యను ప్రసాదించే తల్లి శ్రీవాణి. ఆమెను ఆరాధిస్తే మనకు వరమూ ఇస్తుంది, సర్వమూ ఇస్తుంది. అందుకే సంగీతమపి సాహిత్యం సరస్వతాస్తనద్వయం అని కీర్తిస్తున్నాం. అలాంటి సకల విద్యా సముల్లాసని బాన్స్వాడ క్షేత్రంలో భక్తుల మనోభీష్టదాయినిగా కొలువుతీరి వరాల సిరుల్ని వర్షింపచేస్తోంది. నిజామాబాద్ నుంచి చండూరు, శ్రీనగర్ల మీదుగా సరస్వతీ క్షేత్రంగా పేరొందిన బాన్సువాడకు భక్తజనం బస్సు మార్గాన చేరుకుంటారు. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించడం కోసం వేదాల్లో సరస్వతి సూక్తాలున్నాయి. అండితమే, నదితమే, దేవతమే సరస్వతి అని శృతి కీర్తించింది. సరస్వతి అమ్మలందరిలో శ్రేష్ఠురాలు, నదులలో గొప్పది, దేవతలలో ఉన్నతురాలు. సర్వ చైతన్య స్వరూపిణి అయిన సరస్వతీమాత కృపా విశేషం కోసం ఆమెను సభక్తికంగా ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.